కానీ పర్ఫార్మెన్స్ విషయంలో నేను సూపర్గా చేశానని నువ్వు ఫీల్ అయిన సినిమా ఏంటి? అదే నేను దీనికి న్యాయం చేశానని. సైక్ సిద్ధార్థ్ కాకుండా, సైక్ సిద్ధార్థ్ నేను చూడలేదు కాబట్టి రెండు సినిమాలు నేను బాగా ఎంజాయ్ చేసి పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోగలిగేది ఒకటి 3. ఆటోనగర్ సూర్యాలో నాకు కిచ్చా అనే రోల్ చాలా బాగుంటుంది. ఆ సినిమా కనుక అనుకున్నట్టు హిట్ అయ్యి ఉంటే చాలా పేరు నాకు వచ్చేది. నాతో సందీప్ కిషన్ ఒకరోజు ఒక మాట అన్నాడు, బాబాయ్ ఈ సినిమా హిట్ అయితే ప్రస్థానం తర్వాత నాకు ఎలా వర్కౌట్ అయిందో నీకు అవుద్దిరా అన్నాడు. ఆ సినిమా హిట్ అవ్వాల, అది రకరకాల కారణాల వల్ల షెడ్కి వెళ్ళిపోయింది, తెలుసు మీకు అది. పాపం దేవ గారు పర్ఫెక్ట్, చేతు పర్ఫెక్ట్గా చేసి అన్నీ, కానీ అది రిలీజ్ పోస్ట్ పోన్ రకరకాలుగా షెల్ఫ్ గ్యాప్లో చేసింది బాగా. 2-3 సంవత్సరాలు. అందులో నా క్యారెక్టర్, నా లుక్, నా స్లాంగ్, నా మాస్ ఇప్పటికీ నా దగ్గర ఆటోనగర్ సూర్యాలో కొన్ని సీన్స్ నేను స్టిల్ అప్పుడప్పుడు ఒక్కడిని నా సీన్స్ పెట్టుకుని చూసుకుంటూ ఉంటాను. ఎంత అసలు ఆ క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ భలే ఉంటుంది. ఇంకా మిగతా 2 సినిమాలు పెళ్లి చూపులు, సవారీ. పెళ్లి చూపుల్లో కూడా నా పర్ఫార్మెన్స్ చూస్తే ఎంత న్యాచురల్ గా చేయించాడు. విక్రమ్ అనే క్యారెక్టర్, హాయ్ విక్రమ్ యువర్ సీనియర్, ఆ స్వాగ్ యాటిట్యూడ్, నేను ఆ బుల్లెట్ రితువర్మతో బుల్లెట్ మీద వెళ్ళి ఆ సాంగ్ అదంతా ఒక భలే మనకే ఒక స్వాగ్ వస్తుంది. అండ్ సవారీ ఏంటంటే అసలు మనం కాదు, మనం పుట్టి పెరిగిన వాతావరణం కాదు, అసలు ఆ రాజు అనే మనిషిని నేను లైఫ్లో చూడలే అలాంటాడు. అలాంటిది నేను ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని ఇలా ఇలా అనుకుంటూ మాట్లాడటం, ఈ జుట్టు అది దాని మీద వర్క్ చేశా. ఈ 3 నాకు బాగా అనిపిస్తుంది. బట్ ఆటోనగర్ సూర్య అయ్యో పెద్ద పెద్ద డైరెక్టర్లు చూసి అడగకూడదు. ఆటోనగర్ సూర్య టాపిక్ ఎత్తావు కాబట్టి నాగ చైతన్య, సమంత గారు, అది అంటే నిజంగా ప్రస్తుతం ఇద్దరు వేరు వేరు లైఫ్ చేస్తున్నారు. బట్ నేనేమి ఇది నాట్ కాంట్రవర్సీ. ఆ టైంలో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ భలే ఉండేది. డెఫినెట్గా కదా, ఆబ్వియస్లీ. అంటే మనకు అప్పుడు తెలియదు ఇఫ్ దేవర్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ నాట్. కాకపోతే అప్పటికే వాళ్ళు కలిసి ఒక సినిమా చేశారు, ఆ కెమిస్ట్రీ ఉంటుంది ఎంత కాదన్నా. 2 బ్యూటిఫుల్ సోల్స్, ఇండివిజువల్లీ వెరీ రెస్పెక్ట్ఫుల్ ఇద్దరు, నాట్ విత్ ఈచ్ అదర్, విత్ ఎవ్రీబడి. మీకు తెలుసుగా అసలు సమంత గారు కూడా, చైతు అయితే చెప్పక్కర్లే, సాఫ్టెస్ట్ హ్యూమన్, క్యూట్ బాయ్ అంతే. అంత అసలు నేను ఆ అమ్మాయి అయితే డార్లింగ్ అబ్బా. సమంత నాకు వ్యక్తిగతంగా కూడా అమ్మాయి నాకు 15 ఏళ్ల పరిచయం. సమంత స్టిల్ అదే పలక. అలాగే కాదు అసలు నాకు అప్పుడు సమంత గారు నాకు ఎక్కువ సీన్స్ మాకు సమంత గారికి తక్కువ. ఎవరు మా బ్యాచ్కి సమంత గారు రేర్లీ కొన్ని ఉన్నాయి. ఒకరోజు రాత్రి సాయి కుమార్ గారి ఇంటి బయట షూట్ చేసే సీక్వెన్స్ ఏదో ఉంటుంది ఆటోనగర్లో. ఫాదర్ సాయి కుమార్, సమంత గారి సాయి కుమార్ గారి ఆ షూట్ పైన ఇది అయిపోయింది. మేము కింద షార్ట్ అయిపోయిన తర్వాత చిల్ అవుతున్నాం సరదాగా కూర్చుని కబుర్లు. అప్పుడే సమంత గారు కూర్చుని ఇంకేంటి అనుకుంటూ మాట్లాడుతూ, ఒక సమంత లెవెల్ స్టార్డమ్ ఉన్న హీరోయిన్ ఆవిడ కాలేజ్లో ఉన్నప్పుడు, ఈవిడ బస్ ఎక్కడానికి నుంచున్నప్పుడు ఆవిడని అందరూ ఎలా ఎగతాళిగా, అసలు ఇది ఒక అంటే ఆవిడ అప్పటికి మోడలింగ్ ఏదో చేద్దాం అనుకునేవారు, ఏదో అనుకుంటారు, ఇంట్రెస్ట్ ఉంది, ఏదో అది తెలుసు అనుకుంటా. వెన్ షీ వాస్ 16-17 గురించి చెప్పారు. అలాంటి కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ని అంత ఓపెన్గా ధైర్యంగా చెప్పరు, ఎందుకంటే వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకునే పాయింట్లు అవి. అలాంటిది నందు నీకు తెలుసా, నన్ను ఇలా అనేవారు, నాకు అలా అన్నారు, నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, మా కాలేజ్లో అసలు నన్ను మొహం కూడా దేకేవారు కాదు, దీన్ని ఎవరు కన్సిడర్డ్ మీ, నేను చెప్తుంటే నా డ్రీమ్స్ చెప్తుంటే నువ్వు అవుతావా అని నన్ను అవమానించేవారు అని ఓపెన్గా చెప్పేస్తుంది. నాకేంటి సమంత అంటే మనం స్టార్ అంతే కదా, మనకి ఏం బాయ్ చేసావే జెస్సీలో ఉన్నా నేను, ఈవిడేంటి బస్ స్టాప్ ఉంటుంది, బస్ స్టాప్లో నుంచి నన్ను ఎవడు నన్ను చిన్న చూపు చూసే రగతాలంటూ. అసలు ఆవిడకి ఆ ఇన్హిబిషన్స్, ఇన్సెక్యూరిటీస్ లేవు. ఏదైనా నాకు ఒకసారి చెప్పింది, ఎక్కడో సందర్భం వస్తే వాళ్ళు ఫ్లైట్స్ ఇదివరకు మన ఊర్లలో కనుక, మీకు ఊరు తెలియదు, నీకు హైదరాబాద్ పుట్టి పెరిగావు కాబట్టి, ఊర్లలో మాకు విమానం సౌండ్ వస్తే అన్నం తింటున్నా సరే ఏం చేస్తున్నా సరే బయట సేమ్ సమంత గారు వాళ్ళకి చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరలో స్కూల్లో ఉన్నప్పుడు ఇలా వెళ్తుంది, ఇలా వచ్చి బయటకు వచ్చి అసలు మనం ఎప్పటికైనా ఎక్కుతాం ఆ ఫ్లైట్ అని చూసిన చూపులు ఆమెకి ఇంకా గుర్తుంది. అంటే ఆవిడ చాలా పెద్ద స్ట్రగుల్ అన్న, భయంకరమైన స్ట్రగుల్. మోడలింగ్ డేస్, కాలేజ్ డేస్, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాకింగ్, ఇవన్నీ చాలా ఏవో ఉన్నాయి. అసలు ఆ స్టోరీ చాలా మందికి తెలియదు, బయట తెలియదు. నిజంగా వాళ్ళకి చెప్పాలంటే
మనవాడు చెప్పడానికి అన్నట్టుగా జనం చూస్తారని మనం ఆపుతాం తప్ప చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి సమంత గారి గురించి. వెరీ వెరీ గుడ్. అంత లైవ్లీ లైఫ్. అది కాక అమ్మాయికి మధ్యలో ఒంట్లో బాగాలేదు, సడన్గా షీ ఫెల్ట్ వెరీ సిక్. అసలు అవన్నీ నాకు పర్సనల్ తెలిసి చెప్పాలంటే మా ఈడేంట్రా అదేలే మళ్ళీ అవును అందుకని నాకు తర్వాత రభసాపుడు కూడా సమంత గారితో మంచి జర్నీ బాండింగ్ బాగా మాట్లాడతారు, బాగా షీస్ వెరీ నైస్. సరే ఇప్పుడు పాపం వాళ్ళని ఎందుకు వాళ్ళిద్దరి లైఫ్లో మంచిగా నెక్స్ట్ లెవెల్లో గ్రోత్లో ఇద్దరు హ్యాపీలీ సపరేట్లీ డూయింగ్ గుడ్ ఫర్ ఈచ్. నాకు వాళ్ళిద్దరి దానిలో ఒకటి బాగా నచ్చింది, కలిసి ఉండి ఇబ్బంది పడకంటే ఇద్దరం కూడా మ్యూచువల్ రెస్పెక్ట్ఫుల్గా వెళ్ళిపోవటం అనేది నాకు ఆ ట్వీట్ ఒకటి ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ ట్వీట్. అవును ఇద్దరు పోస్ట్ చేశారు. కానీ వాళ్ళని మళ్ళీ ట్రోల్ చేస్తా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పుడు బాధేసింది. అంటే కాకపోతే ఏమో ఇక్కడ ఇంకో ఇబ్బంది ఏంటంటే నేను నాకు ఇబ్బందిగా అనిపించేది చూస్తే, ఇప్పుడు ఇద్దరు మ్యూచువల్గా ఎవరి దారుల్లో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ గౌరవం ఉంది. ఫ్యాన్స్ అది డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళ లైఫ్లో వచ్చిన వేరే వాళ్ళ గురించి ట్రోల్ చేస్తారు, అది ఇంకా బాధ. వీళ్ళిద్దరంటే సరే వీళ్ళిద్దరికి ఏదో కుదరం దానికి వీళ్ళు పడుతున్నారంటే పర్లే, వాళ్ళ లైఫ్లో వచ్చిన పార్ట్నర్స్ ఇప్పుడు వాళ్ళు ట్రోల్ అవుతున్నారు. అది అయ్యో సంబంధం లేకుండా వాళ్ళకి వచ్చి పడుతూ ఉంటుంది. ఇదేంట్రా బాబు మనం వెళ్ళి మనం మంచి లైఫ్ కోసం చూసుకుంటే ఇవన్నీ ఫేస్ చేసి వాళ్ళ లవ్ కోసం వాళ్ళ స్ట్రెంత్ కోసం ఉంటారు. కానీ గ్రేట్ అబ్బా, వాళ్ళు అలా నించొని వాళ్ళ కోసం సాక్రిఫైస్లు చేయటం, దట్స్ ద బ్యూటీ ఆఫ్ లవ్. అంతే కదా, ఫస్ట్ సెకండ్ ఏదైనా అనవసరం. మళ్ళీ డీఫోకస్ అవ్వకుండా మళ్ళీ కెరీర్ లో అంత ఇంపాక్ట్ఫుల్ గా ఇద్దరు వెళ్ళటం గ్రేట్.